మితిమీరిన విశ్వాసం. ఒకప్పుడు ఒక నగరంలో బాగా చదువుకున్న యువకుడు ఉండేవాడు. అతనికి తన తెలివితేటలు, మేధస్సు పట్ల ఎంతో నమ్మకం ఉండేది. ఆ అతి నమ్మకం అతన్ని గర్విష్ఠిగా మార్చింది. అతను నగరాన్ని వదిలి బోధనాలు చేయడానికి పల్లెటూళ్ళ వైపు వెళ్ళాడు. అలా వెళ్ళగానే అతనికి కష్టాలు మొదలయ్యాయి. అతనికి తారసపడిన వాళ్ళందరూ తామే మేధావులం అని అనుకునేవాళ్లే. వాళ్లకు బోధించాలంటే ఇతనే వారికంటే తెలివైన వాడినని నిరూపించుకోవాల్సి ఉంటుంది. తన మేధస్సు పట్ల ఎంతో నమ్మకం ఉన్న యువకుడు ఒక వ్యక్తి వద్దకు వెళ్ళి ఆ వ్యక్తి కంటే తెలివైన వాడినని నిరూపించుకోదలిచాడు. తన ప్రశ్నకు ఆ వ్యక్తి జవాబు చెప్పలేకపోతే అతను తనకు నాణేలు ఇవ్వాలి అని యువకుడు షరతు విధించాడు. యువకుడు ఆ వ్యక్తిని ఇది చాలా సులభంగా గెలుచుకోగల ప్రశ్న అంటూ ఊరించాడు. ఊరంతా ఆ క్విజ్ను చూసేందుకు పోగయ్యారు. చదువుకున్న యువకుడు ఇలా మొదటి ప్రశ్న అడిగాడు: ఇంగ్లాండ్ రాజధాని ఏది? నాకు తెలియదు. నేను నీకు 3 నాణేలు ఇస్తాను అని అవతలి వ్యక్తి అన్నాడు. లండన్ అని చెప్పాడు. ఆ యువకుడు ప్రజలంతా అతన్ని మెచ్చుకున్నారు. యువకుడు 3 నాణేలు జేబులో వేసుకున్నాడు. వేగంగా తిరుగుతుంది, కానీ అది తిరిగినట్లు అస్సలు అనిపించదు. ఏంటది అని యువకుడు రెండో ప్రశ్న అడిగాడు. నాకు తెలియదు, నీకు 3 నాణేలు ఇచ్చేస్తాను అన్నాడు వ్యక్తి. భూమి అని చెప్పి మరో 3 నాణేలు జేబులో వేసుకున్నాడు యువకుడు. యువకుడు పగలు పైకెళ్ళి రాత్రి కిందకు దిగేది ఏంటి అని మూడో ప్రశ్న అడిగాడు. ఆ వ్యక్తి నాకు తెలియదు, నీకు మరో 3 నాణేలు ఇచ్చేస్తాను అన్నాడు. మొత్తం 9 నాణేలు పొందిన యువకుడు సంతోషించగా పేదవాడైన ఆ వ్యక్తి భార్య ఏడవడం మొదలెట్టింది. ఇక అవతలి వ్యక్తి వంతు వచ్చింది. అతను యువకుడిని తన ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతే 5,000 నాణేలు ఇవ్వాలని షరతు విధించాడు. దానికి సంతోషంగా సరేనన్నాడు యువకుడు. ఆ వ్యక్తి ఉదయం 2 కాళ్ళతో మధ్యాహ్నం 4 కాళ్ళతో నడిచేది ఏది అని అడిగాడు. ఆ ప్రశ్న విన్న యువకుడి నోటి మాట రాలేదు. జుట్టు గోక్కోవడం మొదలెట్టాడు. ప్రజలంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ యువకుడికి తన వద్ద ఉన్న 5,000 నాణేలు ఆ వ్యక్తికి సమర్పించక తప్పలేదు. కుతూహలం పట్టలేక యువకుడు ఉదయం 2, మధ్యాహ్నం 4, సాయంత్రం 6 కాళ్ళతో నడిచేది ఏంటి అని అడిగాడు. ఆ వ్యక్తిని, ఏమో నాకు కూడా తెలియదు, నీకు 3 నాణేలు ఇస్తాను అన్నాడు ఆ వ్యక్తి. అవతలి వ్యక్తి సమాధానంతో చదువుకున్న ఆ యువకుడి బుర్ర తిరిగిపోయింది. వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి ప్లీజ్. మీరు ఒక లైక్ చేస్తే ఇది మరో 10 మందికి వీడియో పోస్ట్ వెళ్తుంది. ఒక లైక్.